హాయ్ హలో అండి, చాందిని టైలరింగ్ ఛానల్ కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఈజీగా ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చాందిని టైలరింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లూజ్ అండి. ఈజీగా ఈ మెథడ్ అయితే ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఉల్టా వైపు ఖర్చులతో సహా చూస్తున్నాను. వెనక వైపు దండి లూజ్ దగ్గరే శంఖ పొడవండి. తర్వాత వచ్చేసి వీపు పొడవు కొంచెం పైకే పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పైకే ఇలా పెట్టానండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుండి కింద వైపు ఖర్చుతో సహా ఇలా చూడాలండి. ఇదండి బ్లౌజ్ మెజర్మెంట్. ఇది వచ్చేసి వీపు, ఇది వచ్చేసి చంక పొడవు, ఇది వచ్చేసి అసలు బ్లౌజ్ పొడవు. ఇవి రెండు బ్లౌజులు అండి. రెండు బ్లౌజుల్ని ఇలా కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మెడ వెడల్పు షోల్డర్ పై వైపు అండి. మెడ వెడల్పు ఇలా చూస్తారు. తర్వాత షోల్డర్ వెనక వైపు. ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి నేను, ఎందుకంటే నా ఫోన్ పగిలిపోయింది. మళ్ళీ కొత్త ఫోన్ తెచ్చుకొని మళ్ళీ ఛానల్ మొత్తం సెట్ చేసుకునేసరికి 10 days 20 days పట్టిందని. 20 days నుండి ఛానల్లో వీడియోస్ పెట్టడం లేదు. ఇప్పుడు వీటిని మార్క్ చేసుకుందామండి. ఇలా దగ్గర స్కేల్ పిల్లలు విడగొట్టేశారండి, అందుకని నేను టేప్ తోటి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్ గా. నా ఫోన్ పగిలిపోయిందండి. పిల్లలు ఉన్నారు, ఆడుకుంటా పగలగొట్టేశారు ఫోన్. మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కొని మొత్తం సెట్ చేసుకునేసరికి 20 days పట్టిందండి. ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మీ స్కేల్ అవైలబుల్లో ఉంటే స్కేల్ తోటి మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి రౌండ్, ఇది చంక రౌండ్. ఇదండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. నేను వెనక వైపు పెట్టుకున్నానండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఖర్చులతో సహా మొత్తం పెట్టానండి. ఇంకా ఎక్స్ట్రా వదులుకునే అవసరం ఉండదు. ఇలా కూడా కట్ చేయొచ్చండి బ్లౌజ్. ఈ మెథడ్లో అయితే త్వరగా వచ్చిద్దండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే. ఇలా చూడండి, చంక ఇదండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇందాక వచ్చేసి క్లోజ్ గా ఉన్న వైపు మన వైపు తీసుకున్నామండి. ఇప్పుడు రెండు ఫోల్డ్ ఓపెన్ గా ఉన్న వైపు మన వైపుకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా పరుచుకొని చంకేమో ఇటు రావాలండి. చంక మన వైపు రావాలి, మెడ ఇటు సైడ్. కన్ఫ్యూజన్ కాకండి. చంక వచ్చేసి ఇటువైపు మన వైపు, మెడ వచ్చేసి ఆపోజిట్ వైపు ఇలా వచ్చేలాగా డ్రా చేసుకోవాలండి బ్లౌజ్ ని. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో చూడాల్సింది మనం బ్లౌజ్ చెస్ట్ పొడవండి. షోల్డర్ దగ్గర నుండి కింద డాట్ పెడతాం కండి అక్కడ దాకా. తర్వాత వచ్చేసి శంక పొడవు షేప్ పట్టి వదిలేసి పెట్టాలండి ఇది. తర్వాత వచ్చేసి మెడ ఉక్సులు పట్టి వైపు మెడ చూడాలి, ఇక్కడ నుండి ఇలా క్రాస్. తర్వాత వచ్చేసి 4 ఉక్సుల దాకా ఇలా. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది నాకు. ఇలా బాక్స్ గీసుకొని
స్ట్రైట్ గా ఇలా గీసుకొని ఇలా రౌండ్ గీసుకోవాలండి. ఇలా చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచి తీసుకోవాలండి. చంక డౌన్ ఇదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి. ఈ మెథడ్లో అయితే ఈజీగా రాని వాళ్ళు కూడా త్వరగానే వచ్చేసిద్దండి బ్లౌజ్ కటింగ్. అసలు రాని వారికి కూడా ఇలా ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది. ఇక్కడ వచ్చేసి షోలర్ని ఇలా మడిచేసి ఇక్కడ ఒక డాట్ పెట్టాలండి టక్స్కి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి నాకు జాయింట్లు పడతాయండి. వాళ్ళు పొడవుగా ఉంటాయి వాళ్ళ బ్లౌజ్ హ్యాండ్స్. నాకు ఇక్కడ వచ్చేసి మనం పట్టీకి వదిలి పెడతాము చేతి పని పట్టీకి, అవి నాకు వచ్చేసి జాయింట్లు పడతాయండి. కొంచెం తగ్గించమన్నారండి వాళ్ళు. ఇదిగోండి ఇలా వచ్చేసిద్దండి. ఇది వచ్చేసి క్రాస్ వైపుకి వెళ్ళిద్ది. ఇది చంక ఇలా క్రాస్ తీస్తాం కదండి, దాంట్లోకి వెళ్ళిద్దండి. ఇక్కడ వచ్చేసి నాకు చేతి పని చేసుకోవటానికి జాయింట్లు పడతాయి. తర్వాత వచ్చేసి షేప్ కటింగ్ అండి. ఇదిగోండి షేప్ కటింగ్. ఒక క్లాత్ కింద పడింది. ఇలా వేసుకొని ఇటువైపు 3 ఉక్సులు టేప్ తోటి అయితే 3.5 షేప్ పొడవండి. ఇటు వచ్చేసి 2.5 ఇలా క్రాస్గా ఇలా తీసుకొని కట్ చేసుకోవటమేనండి. చూడండి ఎంత క్రాస్గా వచ్చిందో షేప్ పట్టి. నాకు ఇలా వస్తేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి. ఇది వచ్చేసి మెడ అదేనండి. వెనక వీపుకి వేస్తారు కదండి బ్యాక్ పార్ట్కి పట్టి ఆ పట్టీలకి యూస్ అవుతుందండి షేప్ పట్టీలు. ఈ ఉక్సులకి, కాజాలకి, జాయింట్లకి, మెడ పట్టీకి ఇవన్నీ యూస్ అవుతాయండి. ఇవన్నీ వేస్ట్ క్లాత్స్. ఇదండి బ్లౌజ్ కటింగ్. హ్యాండ్స్ ముందు పార్ట్, వెనక పార్ట్. థ్యాంక్ యూ. కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.